గొలుసు ఎవరిది? నీదా? తీసుకో. మేఘమాల, మేఘమాల, రైట్? ఆయన ఎవరో నీకు తెలుసా? తెలీదు. మరి నీ పేరు కరెక్ట్ గా చెప్తున్నాడేంటి? ఏమో. అరే షుగర్ లేదే? ఉందే, నా కాఫీలో లేదు. రెండిట్లోనూ వేశాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? కావాలంటే తాగు, చూడు, తాగు. ఉంది. ఉందా? ఎదుటి. అరే ఉంది, ఉంది. అంకుల్, కాఫీ బాగుంది. కాఫీ తీసుకొచ్చిన మీ అమ్మాయి బాగుంది. అసలు విషయానికి వద్దాం. కార్గిల్లో ఫైట్ చేసి వచ్చిన నా కళ్ళు కాళ్ళు అన్ని బానే ఉన్నాయి కదా? చచ్చా, అవన్నీ ఎవరు అడిగారు బాబు? మీరు అడగకపోవడం కామన్, నేను చెప్పడం వెరైటీ. పెళ్లి చూపుల్లో అమ్మాయిని మాట్లాడమంటారు, పాడమంటారు. ఇంటి పని వచ్చా, వంట పని వచ్చా అని అడుగుతారు. అబ్బాయిని అడగరుగా? కానీ మీ అనుమానాలు మీకుంటాయి, అందుకే చెప్తున్నాను. నా హైటు వెయిట్ మీ అమ్మాయికి నచ్చితే మా అమ్మా నాన్నలతో ఫైట్ చేసైనా ఈ పెళ్లి చేసుకుంటాను. బాయ్ అంకుల్. మంచిది ఆంటీ, బాయ్. నచ్చానా? సూపర్. ముక్కు పుడక నచ్చిందా? సింప్లీ సూపర్. జుమ్కీలు? ఆహా, ఇది ఇంకా సూపర్. ఇది? అన్నీ ఓకే. ఒక్కసారైనా ఐ లవ్ యూ చెప్పచ్చు కదా? బుల్లబ్బాయి గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి మేఘమాలను ఆలపాటి శ్రీహరిరావు గారి కుమారుడు చిరంజీవి శ్రీనివాసు ఇచ్చి వివాహం జరిపించడానికి పెద్దల సమక్షంలో నిశ్చయించడమైనది. అయ్యా, తాంబూలాలు వారికి ఇవ్వండి. అయ్యా, మీరు కూడా వారి తాంబూలాలు ఇవ్వండి. సర్వం జయతే. ఒక్క నిమిషం బాబు గారు. ఏ సుబ్బారావు, సమయానికి కనిపించావు. 14వ తేదీ నా పెళ్లి. ఇదిగో పెళ్లి పత్రిక, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తా బాబు గారు. బాబు గారు, మీకు టెలిగ్రామ్. పెళ్లి పత్రికలు కూడా పంచరాలేదు, అప్పుడే బెస్ట్ విషయం సార్. ఊళ్ళో అందరికీ శుభలేఖలు పంచాం. పెళ్లి ఇంకో వారం రోజులే ఉంది. ఇప్పుడు సడన్ గా కాశ్మీర్కి వెళ్తాను, కార్గిల్కి వెళ్తాను అంటే ఏంటి అర్థం? వెళ్ళి తీరాలనే అర్థం. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? పెళ్లి అయ్యేదాకా ఇల్లు కదిలావంటే నేను ఊరుకోను.
రేపు బియ్యం కూడా నిలదీసి అడిగితే ఎవరు సమాధానం చెబుతారా? నేను చెప్తాను. పెళ్లికి ఇంకా వారం రోజులే కదరా బాబు, టైం ఉంది. పెళ్ళైన వెంటనే వెళ్ళిపోదు గాని. ఆర్మీ నుంచి ఆర్డర్స్ వస్తే 6 నిమిషం ఆలస్యం చేయకుండా వెళ్ళాలి. యుద్ధంలో శత్రువుల ప్రాణాలు ఆలోచించకుండా తీయాలి. అవసరం అయితే మా ప్రాణాలు కూడా ఇవ్వాలి. వీడేంటే మనకు చెప్పేది? అరే ఉండండి బాబు గారు, అల్లుడు గారు ఏమంటున్నారు? 2 నెలల్లో వస్తాను, వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటా అన్నారు. ఈ నెలలో జరగాల్సిన పెళ్లి 2 నెలల తర్వాత జరుగుతుంది. ఈలోగా ఆయన మాకు అల్లుడు కాకుండా పోతాడా, మనం వియ్యంకులం కాకుండా పోతామా? 2 నెలల తర్వాత కాదు, 20 ఏళ్ల తర్వాత వచ్చినా సరే ఈయనే మా అల్లుడు గారు, మీరే మా వియ్యంకులు. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మీరు బయలుదేరండి అల్లుడు గారు. ఏంటి బావు గారు మీరు? థ్యాంక్స్ మామగారు. వాళ్ళకు సంబంధించినంత వరకు మన పెళ్లి 2 నెలల తర్వాత జరుగుతుంది. కానీ నాకు సంబంధించినంత వరకు నిన్ను చూసిన మొదటిసారే మన పెళ్లి జరిగిపోయింది. మిలిటరీ వాడి పెళ్ళాం, ఏడవకూడదు. వెళ్ళొస్తానా? ఆగండి, రైల్వే స్టేషన్ వరకు మీతో నేను వస్తాను. మీరు వెళ్ళేటప్పుడు మీతో నేను మాట చెప్పాలి. సరే రా. సార్ నమస్కారం సార్. ఏమయ్యా, శ్రీనిబాబు గారు ఉన్నారండి? ఇప్పుడే బయలుదేరారు. ఏ ఆ టెలిగ్రాము మన శ్రీనివాస్ గారిది కాదండి, పక్కూరు శ్రీనివాసరావు గారిది. ముందు పంపిన టెలిగ్రామ్ తప్పని మరో టెలిగ్రామ్ వచ్చిందండి. నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కానీ ఆయన ఇక్కడికి వచ్చారని చెప్పారు. మలయా బండి ఏయ్ పెళ్లి కొడుకా, బెస్ట్ ఆఫ్ లక్. ట్రైన్ వచ్చి టైం ఏంద్రా, తొందరపోని. స్టేషన్లో ఏదో చెప్తాను, ఏంటది? ఐ ఆయ్ లవ్ యు. ఏమన్నా? ఐ లవ్ యు. ఏయ్ ఏమన్నా? మేఘమాల, నువ్వేదో అన్నావు, నేను విన్నాను. ఒకసారి చెప్పా ప్లీజ్, ఒకసారి చెప్పా. చెప్పా. నేను చెప్పను. కమాన్ చెప్పు. నేను చెప్పను. కమాన్ మేఘమాల చెప్పు ప్లీజ్. ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్. ఒరే, లారీరా!